కర్నూలు జిల్లా హోళగుంద మండలం సమస్యలను జిల్లా కలెక్టర్ రంజాన్ బాషాకు మాజీ సర్పంచ్ రాజా పంపాన్గౌడ్ వినిపించారు. ఈ సందర్భంగా రాజా పంపాన్గౌడ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హోళగుంద టు మార్లమడికి రోడ్డు, హోళగుంద టు చిన్నహోట రోడ్ వేసినందుకు కూటమి ప్రభుత్వానికి మరియు కలెక్టర్కి అభినందనలు తెలిపారు. ఆలూరు టు ఒడగుంద వయా ఎల్లాతి, ఆలూరు టు ఒడగుంద వయా సులభాయ్, ఈ 3 రోడ్లు ఉన్నాయి సార్. ఈ 3 రోడ్లు మేజర్ మాకు కావాల్సింది ఆదోని ఒడగుంద. అది ఇట్ ఇస్ కనెక్టివ్ టు బళ్ళారి అండ్ ఆదోని రోడ్. అంటే మధ్యలో ధనాపురం వస్తుంది. ధనాపురం టు ఒడగుంద ఇట్స్ జస్ట్ 28 కిలోమీటర్స్. బట్ దాదాపు 30 years నుంచి దానికి మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మా పరిస్థితి ఎట్లుందంటే, నాట్ ఈవెన్ ఏ సింగిల్ అంబులెన్స్ పోవాలంటే కూడా వయా ఆలూరు, అంటే రౌండ్ అబౌట్ 60 కిలోమీటర్స్. మేము పోయి 30 కిలోమీటర్స్ కావాలని ఆదోని పోవాలంటే 60 కిలోమీటర్స్ పోవాలి, రౌండ్ పోవాలి. అది ఉన్న దాంట్లో కొంచెం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఎల్ఆర్పి టు చిన్నగడ్డ రోడ్ ఏముంది, దాన్ని రిపేర్ చేస్తున్నారు. సో దట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జరుగుతుంది. ఇట్స్ ఆల్రెడీ 70% కంప్లీట్ అయింది. ఇంకొక 30% బీడీఆర్ అది కంప్లీట్ అయిపోతుంది సార్. కానీ ఈ ఆదోని ధనాపురం హొళగుంద 28 కిలోమీటర్లు సార్, చాలా మేజర్ ప్రాబ్లం సార్. ఎస్పెషలీ ఆర్టీసీ బస్సులో అయితే రోజు ఏదో ఒక ప్రాబ్లంతో ఒక బస్సు నిలబడి, అది ఆర్ఎన్బి రోడ్ అనుకున్నాను సార్, ఆర్ఎన్బి రోడ్, ఆర్ఎన్బి అదే ఓకే సార్. అయిన తర్వాత యాక్చువల్లీ టు టెల్ ద ఫ్యాక్ట్, మంది ఒక రిమోట్ మండలం ఒడగుంద మండలం. దాంట్లో ఎస్పెషలీ వందవాగిలి ఇంటర్నల్ రోడ్, అంటే అప్రోచ్ రోడ్. ఇది ఆదోని ఒడగుంద ఆదోని రోడ్కి అప్రోచ్ రోడ్ సార్, వందవాగిలి అండ్ గెజ్జడి. అది దాదాపు 6 కిలోమీటర్స్ వందవాగిలి, అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్లు ఒక గెజ్జడి. దానికి అస్సలు రోడే లేదు సార్. దీనికంటే ముందు శాంక్షన్ అయింది, బట్ అది కాలే. సో ఐ రిక్వెస్ట్ యూ, ఆ ఒక్క రోడ్ మాత్రం కంపల్సరీ చేయాల్సింది. ఎందుకంటే చాలా ప్రాబ్లం ఉంది సార్ అది ఒకటి. అండ్ ఇది మాత్రం దయచేసి ఐ రిక్వెస్ట్ యూ, ఎస్పెషలీ ఫ్రమ్ అవర్ మండల్,